హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. పల్లీల దోసకాయల పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక దోసకాయ, ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను తీసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. ఇప్పుడు దోసకాయని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఒకేసారి. పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పల్లీలను కూడా వేయాలి. చింతపండు కొంచెం వేయండి, సరిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని సగం మాత్రమే వేయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ మొత్తాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు ఆనియన్స్ ముక్కల్లో మొత్తం కలిసేలా కలపాలండి. స్పూన్తో కలపటం కుదరదు కాబట్టి చేత్తోనే మంచిగా కలపాలి. సగం ఉల్లిపాయను మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసామండి, మిగతా సగం ఈ విధంగా కలుపుతున్నాము. ఇలా పచ్చిగా ఉంటే తినేటప్పుడు మనకి బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి. తలపి గింజలు కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. పచ్చిమిర్చి పల్లీల పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి దోసకాయ ఆనియన్స్ని, ఆ ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. రెడీ అయిపోయిందండి మన దోసకాయ పల్లీల పచ్చడి. చూడండి. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, పల్లీల దోసకాయ పచ్చడి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పచ్చడిని. కావలసిన పదార్థాలు చూద్దామండి. ఒక 4 టమాటాలు, ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయను తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందే ఆయిల్ వేయకూడదండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఈ పచ్చడికి బాగా ఫ్రై చేసుకోవాలి. మన పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మగ్గబెట్టాలి వీటిని. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఒక 4-5 వెల్లుల్లి రమ్మల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని ఎలా ఉన్నాయో చూద్దామండి. వీటిని ఒకసారి తిప్పుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గాలండి, ఇంకా మగ్గలేదు. దీన్ని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు లేకపోతే లావుగా ఉన్నాయి కదా, అందుకు కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఇది మగ్గబెడదామండి. ఇప్పుడు కొంచెం మనం జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. జీలకర్ర మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం
మిక్సీ పట్టుకుందామండి. చూసారా, పచ్చిమిరపకాయల పేస్ట్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, ఈ పచ్చిమిరపకాయల పేస్టు రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, మన పచ్చిమిరపకాయల టమాటాల పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. అన్నంలో అయితే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీగా నచ్చి తీరుతుంది. గోంగూర పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి. ముందుగా ఒక కట్ట గోంగూరని తీసుకోవాలి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పైన మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి ఈ గోంగూరని వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఐదారు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి, పొంగు వస్తుంది కాబట్టి వెంటనే మనం చూస్తూ ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. ఇప్పుడు మూత తీయాలి. మూత తీసి పక్కన పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకుందాం. పొంగు వస్తుంది చూడండి, కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి మన గోంగూర ఉడికిందో లేదో. చూడండి, మన గోంగూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక చిల్లుల గిన్నెలోకి ఈ విధంగా వార్చుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ పోతుంది. చూసారా, ఈ విధంగా వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూరను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అన్నిటినీ బాగా కలుపుకోవాలి, కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయను వేసుకొని కలుపుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా నూనె పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడిని ఈ విధంగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.